నీ కొంపలు అవి పెడితే చూడు ఇంకోసారి. ఆగరా, అరే ఏసనా ఆగరా, అరే సలోమే, ఏ సలోమే, ఈ అబ్బాయి ఎవరో చూడు. ఈ అబ్బాయా? నిన్న మనం ప్రార్థన చేసుకుంటే వచ్చాడండి. అవునమ్మా, నిన్నొచ్చిన అబ్బాయి నేనేనమ్మా. అరే, ఆశ్చర్యంగా ఉందే. గత రాత్రి మా ఇంటికి వచ్చిన అబ్బాయి నువ్వా? అవునయ్యా. నిన్నటికి ఈ రోజుకి నీలో చాలా మార్పు వచ్చిందే. నీ ముఖం ఇంత ప్రకాశంగా ఉందే, కారణం ఏంటి? ఏం జరిగింది బాబు? నేను నిన్న ఇక్కడికి వచ్చి వెళ్తున్నప్పుడు ఒక ప్రకాశమైన వెలుగుని నేను చూశాను. అప్పుడు నాలో ఉన్న భారం అంతా తొలగిపోయి ఇప్పుడు నాకు నెమ్మది కలిగిందయ్యా. చాలా సంతోషంగా ఉంది బాబు. గత రాత్రి నిన్ను దర్శించిన ఆ వెలుగు యేసయ్యే. నీకు నెమ్మదినిచ్చింది యేసుప్రభువే. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీ భారాన్ని నేను తొలగిస్తానని వాగ్దానం చేసిన యేసు ప్రభు నిన్ను దర్శించాడు. నీలో ఉన్న భారమంతా తొలగించాడు. నువ్వెవరో నీవు గుర్తించేటట్లుగా చేశాడు. చాలా సంతోషంగా ఉంది బాబు. ప్రభువు నిన్ను దర్శించినందుకు నేను ఆయన్ని స్తుతిస్తున్నాను. నువ్వు ఇక మీదట ఆయన్ను వెంబడించాలి. ఎందుకంటే నశించిన దాన్ని వెతకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీవు గాని నేను గాని ఎవ్వరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రోజు మేము చర్చికి వెళ్తున్నాం. మాతో పాటు నువ్వు కూడా వస్తావా? అవును, వస్తానయ్యా. సలమే, ఒక బైబిల్ తీసుకురా. అలాగేనండి. ఇవ్వు, ఆ అబ్బాయికి ఇవ్వు. బాబు, ఈ బైబిల్లో యేసు ప్రభువును గూర్చి రాయబడింది. దీన్ని క్రమంగా నువ్వు చదువుకో. దానిలో విషయాలన్నీ నువ్వు తెలుసుకొని నువ్వు యేసు ప్రభువుకు సాక్షిగా జీవించాలి. యేసు ప్రభువుని పూర్తిగా నువ్వు హత్తుకోవాలి.